అఖండ తాండవం పేరుతో ఫుల్ సాంగ్ వచ్చింది. మనం అదేంటి ప్రోమో వచ్చినప్పుడు చెప్పుకున్నాం. ప్రోమోలో పెద్ద డ్యాన్స్ ఏయలేదు అది ఇది అని చెప్పాను నేను. పూర్తి సాంగ్ వస్తే గాని మనం చెప్పలేమని. ఇప్పుడు పూర్తి సాంగ్ వచ్చింది. అంటే వీళ్ళు ఒక మామూలుగా మన బోయపాటి సీను అండ్ శ్రీనివాస్ అండ్ బాలయ్య కాంబినేషన్‌లో ఇది 4గో సినిమా. ఫస్ట్ 'సింహ', 'లెజెండ్' తర్వాత 'అఖండ 1' ఇది 'అఖండ 2'. సో వాళ్ళిద్దరు కాంబినేషను హిట్ కాంబినేషను. అంటే బాలకృష్ణని ఎలా చూపిస్తే ఫ్యాన్స్‌కి గానీ లేకపోతే జనాలకి నచ్చుతుందో ఆ రకంగా బోయపాటి సీను చూపించగలడు. రెండోది గతంలో కూడా చెప్పాను, బోయపాటి కాంప్రమైజ్ కాడు. బాలయ్యని ఎలా చూపించాలనుకున్నాడో బాలయ్య ఒప్పుకోకపోయినా కూడా ఆయన కాంప్రమైజ్ కాకుండా తీస్తాడు. అటువంటి ఒక ఇది కెమిస్ట్రీ వాళ్ళిద్దరి మధ్య ఉంది. రెండోది బాలయ్య కెరీర్ని మార్చింది కూడా బోయపాటే. అఖండ ముందు అఖండ తర్వాత అని కూడా చెప్పచ్చు మనం. అఖండకు ముందు ఈ స్థాయి మార్కెట్ బాలయ్యకి లేదు. రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువ ఉండేది, బడ్జెట్ తక్కువ ఉండేది. అఖండ తర్వాత ఆయన రెమ్యునరేషన్ పెరిగింది, బడ్జెట్ పెరిగింది, మార్కెట్ పెరిగింది. ఇప్పుడు దీన్ని పాన్ ఇండియా సినిమాగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అందుకని నిన్న ముంబైలో ఈ పాటని రిలీజ్ చేశారు. ఆ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ ఇది సనాతన ధర్మం యొక్క శక్తి పరాక్రమాన్ని తెలియజేసే సినిమా. దీన్ని పేరెంట్స్కి అందరికి అప్పీల్ చేస్తున్నాను, పిల్లలకి ఈ సినిమా చూపించండి, అంటే సనాతన ధర్మం గురించి తెలియాలి పిల్లలకి అనేది కూడా ఆయన అప్పీల్ చేశాడు. సో ఇది ఒక పాన్ ఇండియా సినిమాగా వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ పాట ని రిలీజ్ చేశారు. ఈ పాటలో ప్రధానంగా ఏంటంటే ఈ పాటని దీనికి మ్యూజిక్ తమనే. ఈ మధ్యకాలంలో బాలయ్యకంత తమనే ఉంది, అందుకని నందమూరి తమన్ అనే పేరు కూడా మార్చారు. తమన్ ఇంతకుముందేమో తమన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ అప్పుడు మారింది. ఇప్పుడేమో తమన్ పేరు నందమూరి తమన్గా బాలయ్య నన్ను పిలిచాడు. సో ఈ పాట రాసింది అయితే కళ్యాణ్ చక్రవర్తి, ఇది పాడింది శంకర్ మహాదేవన్, కైలాష్ ఖేర్ అండ్ దీపక్ బ్లూ ఇద్దరు పాడారు. దీంతో పాటు హార్మోనీ వోకల్స్ కూడా దీంట్లో విపరీతంగా వాడారు బ్యాక్గ్రౌండ్లో. ముందుగా చెప్పుకోవాల్సిన లిరిక్ని అంటే వీళ్ళు ఏదైతే సనాతన ధర్మము ప్లస్ అఖండ ఇది వారణాసి బ్యాక్గ్రౌండు, ఆ టెంపుల్, ఈ బ్యాక్గ్రౌండ్లో థీమ్స్ని ప్రజెంట్ చేసే విధంగా, అఖండని ఎలివేట్ చేసే విధంగా లిరిక్ వండర్ఫుల్గా వచ్చింది. అంటే ప్రతి సౌండ్ కానీ మీనింగ్ కానీ చాలా బాగా కళ్యాణ్ చక్రవర్తి రాశాడు, నో డౌట్. అట్లాగే పాడింది కూడా ముఖ్యంగా కైలాష్ ఖేర్ వాయిస్ ఆయన చాలా బాగుంటుంది. ఆయన వెరీ పాపులరు. ఆల్రెడీ ఏఆర్ రెహమాన్ చాలాసార్లు కైలాష్ ఖేర్ వాయిస్తో అనేక పాటలు వచ్చాయి. సో ముఖ్యంగా కవ్వాలి సాంగ్స్ని పాడడంలో ఆయన ఎక్స్పర్ట్. సో ఆయన వాయిస్ కానీ శంకర్ మహాదేవన్ వాయిస్ పర్ఫెక్ట్గా ఈ సాంగ్కి సూట్ అయింది. ఇక మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. అంటే దీనికి సపరేట్ శ్రద్ధ తీసుకొని తమను బీట్స్ కానీ ఈడియమ్స్ కానీ పర్కషన్ వాడడంలో కూడా శివమణి కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశాడు పర్కషన్స్లో. అట్లాగే డ్రమ్స్, చండా అనే ఒక ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ని కూడా యూజ్ చేశారు. ఎథ్నిక్ స్ట్రింగ్స్ అంటే లోకల్ స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్ని కూడా యూజ్ చేయడం అనేది కనబడుతుంది. అట్లాగే హార్మోనీ వోకల్స్ను కూడా పర్ఫెక్ట్గా సింక్ చేశారు. అంటే బ్యాక్గ్రౌండ్లో బీజిఎం సింకింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇక విజువల్ క్వాలిటీ పరంగా ఏంటంటే దీని కెమెరామెన్ ఇద్దరు ఉన్నారు, రామ్ ప్రసాద్ తెలుగతను, సంతోష్ డెటకా అని ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా పర్ఫెక్ట్ యాంగిల్స్ కానీ దాని ఏమంటారు డ్రోన్ షాట్స్ కానీ తర్వాత ట్రాక్ అండ్ ట్రాలీ షాట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారనమాట.